ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మంగళవారం రోజున తిరుమలలోని శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గంలో అగ్ని ప్రమాదం అయితే కాస్త స్వల్పంగా మంటలు చెలరేగాయండి. వెంటనే టీటీడీ యాజమాన్యం వారు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడ చేరుకొని ఈ మంటలను ఆపినట్టు మనకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఇక నిన్న మధ్యాహ్నం 2:15 ఈ రోజుకి సంబంధించి 11,000 ఉచిత ఆఫ్లైన్ సర్వ దర్శనం టోకెన్లు అయితే తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇచ్చారండి. ఇవన్నీ కూడా సాయంత్రం 6 గంటలకల్లా అయిపోయినాయి. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇచ్చడం జరిగిందండి. ఇవన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. దయచేసి భక్తులందరూ తెలుసుకోవాలి, భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల తర్వాతే మీకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ తిరుపతిలోని 3 చోట్ల కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారము. గతంలో రాత్రి 9, ఆ తర్వాత 8, 7, 6, సాయంత్రం 5 గంటలకు ఇచ్చారు. ఆ తర్వాత 4 గంటలకు ఇచ్చారు. నిన్న మటుకు మధ్యాహ్నం 2 గంటలకే ఇవ్వడం అయితే మనము చూస్తున్నటువంటి లైవ్ అప్డేట్ అన్నమాట. ఇక భక్తుల రద్దీ అనేది ఏమాత్రం తగ్గలేదు. చూడండి, నిన్నటి రోజు 79,296 మంది దర్శనం చేసుకున్నారు. 33,511 మంది స్వామివారికి తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒక భక్తుడు మనల్ని ఒక క్వశ్చన్ అడిగారు. చూడండి, ఓం నమో వెంకటేశాయ, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ తీసుకుంటే స్కాన్ చేయించాల్సిన అవసరం లేదా, డైరెక్ట్గా బస్సు ఎక్కి దర్శనం చేసుకోవచ్చా, దయచేసి రిప్లై ఇవ్వండి అని అడిగారు. ఏమండి, మీరు తిరుపతిలో ఈ 3 చోట్ల భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం ఇక్కడ ఎక్కడ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న స్కానింగ్ ఏమీ ఉండదండి. అయితే కేవలము శ్రీవారి నడక మార్గం కోసం మీరు టోకెన్లు తీసుకుంటే మాత్రమే మీరు 1200 మెట్టు దగ్గర, శ్రీవారి నడక మార్గంలో 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకుంటేనే ఆ టికెట్ మీకు చెల్లుతుంది. మిగతా చోట్ల ఎక్కడ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే స్కానింగ్ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీరు బస్సు ఎక్కైనా మీ ఓన్ వెహికల్లోనైనా ఎలా అయినా తిరుమలకి వెళ్ళి ఆ టైంలో దర్శనం చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అలిపిరి నడక మార్గం వాళ్ళు కూడా ఒకరోజు ముందుగా వచ్చి భూదేవి కాంప్లెక్స్లో ఈ ఆఫ్లైన్ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. స్కానింగ్ అవసరం లేదు. అర్థమవుతుంది కదండి. అలాగే సెప్టెంబర్, జూలై నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్ల యొక్క రిలీజ్ డేట్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే రోజువారికి సంబంధించి దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను. ఆగస్టు వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి. టికెట్లు ఉన్నా లేకపోయినా నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.